ఇవాళ ఏం చేస్తావు ఇంట్లో? ఈరోజు సండే కదా, పిల్లలు వచ్చారు, మా బిడ్డ ఇట్లా వచ్చారు. చికెన్ బిర్యానీ చేస్తా, నువ్వు వెళ్ళి చికెన్ తీసుకురా, నేను అన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటా. చికెన్ తీసుకొస్తాం మరి, చాలా మంచిగా ఉండు, అందరికి నచ్చాలి వంటలు మరి, చాలా మంచిగా ఉండు. చికెన్ తీసుకొని వస్తే ఇప్పుడు వెళ్ళి. ఇది ఉల్లిగడ్డ ఫ్రై చేస్తురా? ఇది ఇంకెంత మాడాలి? ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ రావాలి, ఇంకా కొంచెం వేగాలి. సాజీర ఎప్పుడు కడగాలి. ఫస్ట్ చికెన్ తెచ్చుకొని ఇలా కడగాలి. చికెన్ మంచిగా కడుక్కోవాలి. ఇట్లా చికెన్ ఇట్లా ఫ్రెష్గా కడుక్కోవాలి. ఇట్లా ఫ్రెష్గా కడుక్కోవాలి. చికెన్ ఇట్లా మంచిగా కడుక్కొని ఎసరు పెట్టుకోవాలి. ఎసరు పెట్టుకోవాలి. ఇది చికెను, దీంట్లోకి టమాటా, ఉప్పు, మిరియాలు, లవంగాలు అన్నీ, గరం మసాలా, ఇది మొత్తము ఇలాచీలు ఇట్లా అన్నీ పొడి పట్టిన. ఇది గరం మసాలా, ఇది సాజీరా, ఇది చికెన్ మసాలా, ఇది ధనియాల మసాలా, ఇది లవంగాలు, మిరియాలు, ఇలాచీలు, బిర్యానీకి సంబంధించిన ఆకు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ, పెరుగు, నూనెలో ఎంపిన ఆనియన్స్, పచ్చిమిరపకాయ, కలమాకు, పుదీనా, కొత్తిమీర, పసుపు, ఆయిల్. బిర్యానీకి నీళ్ళు పెట్టుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, బిర్యానీ మసాలా, ఉప్పు, కొంచెం ఆయిల్ అన్నీ వేసుకొని పెట్టుకోవాలి. సాజీరా ఇట్లా అన్నీ వేసుకొని పెట్టుకోవాలి. వాటర్ పెట్టేసిన చికెను, మసాలాలన్నీ చికెన్ వేసి కలిపేస్తాను. సరిపడంత ఉప్పు, గరం మసాలా, మిరియాల, లవంగాలు, ఇలాచీలు అన్నీ పొడి చేసినాం. పసుపు వేసుకోవాలి, సరిపడంత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల మసాలా, బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగాలు అన్నీ, మిరియాలు, ఇలాచీలు, టమాటా సరిపోయాన్ని వేసుకోవాలి. కారం సరిపోయాన్ని తీసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, 5 ఆనియన్స్, కొత్తిమీర, కలమాకు, పుదీనా, ఉల్లిగడ్డ సరిపోయాన్ని తీసుకోవాలి. పెరుగు,
2 ప్యాకెట్లు వేసుకోవాలి. కూర చూసి బియ్యం ఎన్ని పెట్టుకుంటున్నాము, చికెన్ ఎంత దాన్ని బట్టి వేసుకోవాలి. ఆయిల్ ఆనియన్స్ ఎంపిన ఆయిల్ ఉంటే అది ఇట్లా వేసేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత ఇంత కలిపేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. మంచిగా ముక్కకు పట్టాలి అంత మసాలా అంతా. కట్టిన తర్వాత 1 గంట దాకా పెట్టుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకొని 1 గంట సేపు దాకా పెట్టాలి. మసాలాలు అన్నీ మంచిగా పట్టుకుంటాయి. వాటర్ పోయొద్దు, ఆయిల్ పోసుకోవాలి. అంత కలుపుకున్నాక 1 గంట తర్వాత అప్పుడు వండాలి. ఇట్లా అన్నం ఉడకబెట్టుకోవాలి. 50% కూరలు ఉడకబెట్టుకోవాలి. దమ్ చేసుకోవాలి. కూర ఇట్లా ఉడకబెట్టుకోవాలి మంచిగా. అన్నం వేసుకోవాలి. ఇట్లా అడుగు అన్నం వేసుకున్న తర్వాత అన్నం కూర ఇట్లా కూర వేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత ఇట్లా వేసుకోవాలి మంచిగా. అన్నం అంతా స్టార్ట్ కొత్తిమీర వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఒక్కొక్క స్టెప్ వేసుకోవాలి. అన్నం ఒక స్టెప్పు, కూర ఒక స్టెప్పు, కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకోవాలి. అంత అయిపోయినాక ఇట్లా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇట్లా ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇది రెడ్, అది ఆరెంజ్. తర్వాత నెయ్యి చేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక కొంచెం ఆయిల్ గిట్ల వేసుకోవాలి. అడుగంట అన్నం అంటుకోదు. ఇట్లా కొంచెం పైనుంచి ఇట్లా పైకి వేసేసుకుంటే అన్నము అయిపోయింది. బిర్యానీ అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. బిర్యానీ అయిపోయిన తర్వాత ఇట్లా టమాటా, కొత్తిమీర, నిమ్మకాయ, ఉల్లిపాయ అన్నీ కోసుకోవాలి. కాకపోతే కీర గిట్ల కోసుకోవాలి, కానీ కీరలు దొరకలేదు కాబట్టి కీర కోయలేదు. అంతమ్మా చెప్పలేదా రాదా? నువ్వు చేసిన బాగుందా?
జస్ట్ బిర్యానీ ఎట్లుంది? సూపర్ సూపర్ ఉంది బిర్యానీ, బాగుంది. బిర్యానీ టేస్ట్ బాగాలేదు, మమ్మీ చేసింది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. రాదా సూపర్ ఉంది బిర్యానీ. సూపర్ అయింది బిర్యానీ, ఇట్లనే ట్రై చేయండి మీరు, ఇట్లా బాగా అయింది.